ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి సిలబస్ అండ్ స్టడీ ప్లాన్స్ గురించి, నెక్స్ట్ అదేవిధంగా ఏపీ ఎండోమెంట్స్ యాక్ట్ 1987లోని సెక్షన్స్ గురించి మనం చాలా క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఆ క్లాసెస్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఈరోజు మనం క్వశ్చన్ ఆస్కింగ్ ప్యాటర్న్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఈ ఎండోమెంట్స్ ఆఫీసర్స్ ప్రీవియస్ పేపర్స్ని ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్నే కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్ తాలూకు క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ని కూడా ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. వీటిని డౌన్లోడ్ చేసుకోవడానికి గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేసి ఏపీపీఎస్సీ అని సెర్చ్ చేయండి. సో ఇలా సెర్చ్ చేసినప్పుడు మీకు లింక్స్ డిస్ప్లే అయ్యాయి కదా. కొంచెం డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కీస్ టు పేపర్ అన్న లింక్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఏపీపీఎస్సీ యొక్క కీస్ టు పేపర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ కొంచెం డౌన్కి స్క్రోల్ చేస్తే ఫైండ్ ఇన్ పేజ్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఫైండ్ ఇన్ పేజ్ అన్న సెర్చ్ బార్ ఓపెన్ అవుతుంది. దీనిలో గ్రేడ్ 3 అని సెర్చ్ చేయండి. GRADE-3 అంటే రోమన్ నెంబర్ 3, 3 ఐలు. ఓకే, సో ఇలా సెర్చ్ చేస్తే మనకి 2 టైటిల్స్ హైలైట్ అవుతాయి. ఫస్ట్ టైటిల్ వచ్చేసి మెయిన్స్కి సంబంధించి, సెకండ్దేమో ప్రిలిమ్స్కి సంబంధించి. ఓకే, కీస్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్స్ సబ్ సర్వీస్, తర్వాత నోటిఫికేషన్ నెంబర్ ఇవి ఉంటాయి. ఎప్పుడు పబ్లిష్ చేశారు దీన్ని? 27th October 2022. అంటే ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన కీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ 2 కీస్ కనిపిస్తున్నాయి కదా, ఫైనల్ కీస్ అండ్ ఇనీషియల్ కీస్ అని. వీటిలో మనం ఫైనల్ కీని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇనీషియల్ కీస్ని రిలీజ్ చేస్తారు. వాటి మీద ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని స్వీకరించి బేస్డ్ ఆన్ దోస్ అబ్జెక్షన్స్ ఫైనల్ కీస్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇనీషియల్ కీస్లో మిస్టేక్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి మనం వేటిని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫైనల్ కీస్ని మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫైనల్ కీస్ అనే ఆప్షన్ దగ్గర బ్లాక్ కలర్ లింక్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ పేపర్ ఓపెన్ అయింది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది సెక్షన్ ఏలో. అంటే ఫస్ట్ 50 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద ఉంటాయి. రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద ఉంటాయి. ఒకసారి మొత్తం అన్ని క్వశ్చన్స్ ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. ఓకే, హిందూ ఫిలాసఫీకి సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ మొత్తం 36 పేజెస్ ఉంటాయి. ఇదిగో 150 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్ కాబట్టి మనకి సింగిల్ పేపర్ ఉంటుంది. అదే మెయిన్ ఎగ్జామ్ అయితే 2 సెపరేట్ పేపర్స్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ కూడా సేమ్. ఫైండ్ ఇన్ పేజ్ గ్రేడ్ 3. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఫైనల్ కీస్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి ఒక పేపరు, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్కి ఒక పేపరు. వీటిని ఇప్పుడు పబ్లిష్ చేశారు 12th April 2023. ఇది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన పేపర్. ఈ సింగిల్ పేపర్లోనే 150 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ మీద ఉంటాయి. టోటల్ 71 పేజెస్ ఉంది ఇది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ పేపర్. ఓకే, సో ఇక్కడ చూడండి, కరెక్ట్ ఆన్సర్ని గ్రీన్ కలర్లో హైలైట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మనకి 71 పేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 పోస్టులతో పాటు ఎండోమెంట్ సర్వీసెస్కి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ పోస్టులను కూడా ఏపీపీఎస్సీనే రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే అవి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి.
హిందూ లాకి సంబంధించి, అదేవిధంగా హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్కి సంబంధించిన పేపర్స్ అవి. సో వాటిని కూడా సరదాగా చూద్దాం అనుకుంటే మీరు సేమ్ ప్రాసెస్, ఫైండ్ ఇన్ పేజ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎండోమెంట్స్ అని సెట్ చేయండి. ఎండోమెంట్ అని సెట్ చేస్తే మీకు ఆ పేపర్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉంది, హిందూ లా పేపర్, హిందూ రిలీజియస్ ఎండోమెంట్స్ యాక్ట్. మీకు ఎస్పెషల్లీ థర్డ్ పేపర్ బాగా యూజ్ అవుతుంది. కాకపోతే చెప్పాను కదా, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఫస్ట్ అయితే ఆ 2 పేపర్స్ని డౌన్లోడ్ చేసుకు చూడండి. తర్వాత మీకు ఇంకా టైం ఉంటే ఈ రిమైనింగ్ పేపర్స్ కూడా సరదాగా చూడొచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్.